guys, welcome to my channel. Happy evening. సో మా మమ్మ అంట యూట్యూబ్లో ఏదో గోరింటాక్ అంట ఇన్స్టంట్ గోరింటాక్ చూసిందంట, చేసింది, పెట్టుకో అన్నది, పెట్టుకుంటున్నా. సో మీతోటి షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో తమలపాకులు, కుంకుమ, ఇంకా సున్నము, పసుపు వేసి చేశానమాట. సో నాకు కూడా తెలియదు వర్కౌట్ అయ్యిద్దో కాదు. వర్కౌట్ అవ్వకపోతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు కాబట్టి నేను చూపిస్తాను మీకు, ఓకేనా? నిజమే చెప్తాను. నేను ఈ వర్కౌట్ అవ్వకపోతే కాలేదని చెప్తా, అయితే అయ్యిందని చెప్తా, ఓకేనా? నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి చూడాలి, ఓకేనా? సో ఇలా ఒక పుల్ల తీసుకొని యాక్చువల్ చేతితో కూడా పెట్టుకోవచ్చు. నేను నా నేమ్ రాద్దాం అనుకుంటున్నా, సో అందుకే పుల్ల తీసుకుంటున్నా. పుల్ల తీసుకొని సో నా నేమ్ రాదు. ఓకే వెయిట్, నేను ఇది చూసుకుంటాను. సో నా నేమ్ రాదు, నేను తెలుసుకున్నా. సో వేరే ఒక కొత్త డిజైన్ ట్రై చేస్తాను నేను ఇప్పుడు. సో నార్మల్గా కోన్ మైదా పెట్టుకున్నట్టు పెట్టుకుంటాను నేను. నార్మల్గా మైదా పెట్టుకున్నట్టే పెట్టేసుకుంటాను నేను. ఇంకా కొత్త కొత్త డిజైన్లు అంటే మనకు రాగలి. ఎప్పుడు యాక్చువల్ మా మమ్మీ పెడుతుంది, ఈసారి పెట్టుకో నువ్వు అనేసి అంది. గోరింటాకు అయితే మా మమ్మీ పెడుతుంది. ఇది ఇన్స్టంట్ మైదా కంట వర్కౌట్ అయ్యేద్దో కాదు. మా మమ్మీకి కూడా అంత నమ్మకం లేదు, నాకు కూడా అంత నమ్మకం లేదు గాయస్. అంటే ఇట్లా వాళ్ళు ఎలా చూపించారు తెలుసా? చేసిన తర్వాత ఆరిపోయేదాకా పెట్టుకుని తర్వాత కడిగేసింది, ఎర్రగా వండింది ఆమెకి, అట్లా చూపించింది అనమాట. ఇప్పుడు మనం కూడా చూడాలి. ఒకవేళ నాకు బండితే మీకు కూడా చెప్తా, ఇది కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాంట్ మైదాకు నాకు బండకపోతే అస్సలు చేయకండి, వేస్ట్ అని మళ్ళీ 1 ఇంగ్రీడియంట్స్ అనేవి వేస్ట్ అవుతాయి. సో ఇట్లా చుక్క అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇలా పెట్టేసుకుంటా. ఇంకా ఇలా పుల్ల యట్ నా ఎగ్జామ్స్ ఫినిష్ కాలేదు అండ్ మోర్ 2 డేస్లో నా ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అయిపోతాయి. అండ్ మై హార్డెస్ట్ సబ్జెక్ట్కి అయితే నేను సాటర్డేనే బాగా చెప్పేశాను. సాటర్డేనే లాస్ట్ డే దానికి బాగా చెప్పేశాను నేను నా హార్డెస్ట్ సబ్జెక్ట్కి. ఇది గోరింటాకు పెట్టుకున్నట్టు అంతగానం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది గోరింటాకు కాదు, గోరింటాకు లానే, బట్ మనకు తెలియదు కదా. ఇది ఇంకా ఇట్లా గోరింటాకు లాగా అంతేం రాలేదు కాబట్టి వేయాలి. పైకి వచ్చి పెట్టుకుంటున్నా. అండ్ చాలాసార్లు చెప్పా ఇలా వీకెండ్స్లో వచ్చినప్పుడు నేను మా అక్క పైకి వస్తామనేసి. ఈసారి మా అక్క రాలే పైకి, నేను వచ్చా. నేను వీడియో తీస్తా అక్క, రా నువ్వు అంటే ఈ మధ్యలో ప్రతిసారి పైకి వచ్చినప్పుడల్లా నువ్వు వీడియో తీస్తున్నావు అనేసి అంది మా అక్క. సరే నేనే పోతుంది అనేసి నేను వచ్చేసిన. సో మేబీ ఇంకా మళ్ళీ ఒకసారి బతిమలాడతా మా అక్క, బతిమలాడా నేను మా అక్కని, రా అక్క అంటే మా అక్క నేను రాను ప్రతిసారి నన్ను పైకి తీసుకురావడం, నాతో బలవంతంగా వీడియోస్ చెప్పడం, అదే నా పని అనేసి అన్నది. సరే రాకపో అనేసి నేను కూడా అన్నా. ప్లేయింగ్ విత్ మై సిస్టర్కే నేను అడుక్కొని చేయించాను అనమాట ఆమెతోని. ఆమె ఇంకా తర్వాత లాస్ట్కి
ఏం నేను చేస్తాను అన్నది పని ఇదా అనేసి అన్నదన్నమాట. పండుతుందో పండదు ఎవరికి తెలుసు గాయస్, చెప్పండి. చూడ్డానికి రెడ్ కలర్ ఉంది ఏమో, చూడాలి. మా మమ్మీ మళ్ళీ రీప్లే చేసుకుంది ఆ వీడియో. నేను ఏమైనా మిస్ చేశానా ఏంటిది అనేసి రీప్లే చేసుకొని మరీ చేసింది. చూడాలి. ఆమె ఎలా తెలుసా, ఇలా కడుక్కుంది వచ్చి ఇలా పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగింది, డ్రై అయిపోయిన తర్వాత కడుక్కుంది, వచ్చిందంట. మనం కూడా ట్రై చేద్దాం, వస్తుంది కావచ్చు. నాకు అంత నమ్మకం లేదు. మా మమ్మీ పెట్టుకో ఇంతగానం చేసినా అనేసి అన్నది. ఎందుకు చేసినావు మమ్మీ అంటే, పెట్టుకొని నాకంటే గోరింటాకు గిట్ట మస్తు ఇష్టం గాయస్. గోరింటాకు ఇష్టం కదా, టైం పాస్ కూడా అవుతుంది. నేను పెట్టుకో పొద్దున్నుంచి యాక్చువల్లీ నా స్టడీస్ అని నేను ముందే ఫినిష్ చేసుకున్నాను అనమాట. అంటే 2 days రివిజన్ వచ్చింది కదా, నేను ముందే ఫినిష్ చేసుకున్నా. స్టడీస్ అని ఎట్లా ఫినిష్ చేసుకున్నావా, బోర్ కొడుతుంది అన్నావు కదా, చేసుకో నువ్వే పెట్టుకో ఇక అనేసి అన్నదన్నమాట. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, అందుకే అప్పట్లో నువ్వు పెట్టేసుకో అనేసి అన్నది. కొంచెమే వేసింది మా మమ్మీ కూడా, అయిపోయింది. దాని కిందనే కొంతమంది ఎట్లా చేసాను అంటే, ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తాం కదా, ఆ మైదాకు వాటి కిందనే కొంతమంది పేపర్తో చేశారు, కొంతమంది చింతపండుతో, కొంతమంది అలా కాఫీ పౌడర్తో అట్లా చేసింది అన్నమాట. సో నాకు గోరింటాకు పెట్టుకోవడం అంతగా రాదు, నాకు తెలియదు ముందే. ఇట్లా పెట్టుకోను, ట్రై చేసిన ఫస్ట్ టైం. ఇలా రాసేసుకుని మోర్ ఒక్క నేను మిగిలింది అంతే. పెట్టుకుంటాను ఇప్పుడు. కెమెరా ఆఫ్ చేయడానికి కూడా నా చేతులు ఖాళీగా లేవు, అందుకే ఆఫ్ చేయట్లేదు, కంటిన్యూ చేసేస్తున్నా. ఇలానే పెట్టుకున్నాక చూపించచ్చు కదా, మళ్ళీ పెట్టుకుంటూ కూడా చూపించడం అవసరమా అంటారు కొంతమంది. అందరినీ అనట్లేదు నేను, కొంతమంది అంటాను. అంటే కొంతమంది ఉంటారు కదా, ఏమే ఓవరాక్షన్ చేస్తుండే పెట్టుకుంటూ కూడా చూపిస్తారు, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సో నాకు చేతులు ఖాళీగా లేవు, ఇంకా నేను పెట్టుకోలేదు. ఈ మధ్యలో అలేఖ్యా చిట్టి పికిల్స్ అనుకుంటా చాలా వైరల్ అయింది. నాకు దాంట్లో ఏముందో అర్థం కావట్లేదు, పెద్దోళ్ళకి అర్థమైంది, నాకేం అర్థమవుతుంది చెప్పండి. అలా ఏడన్నా నేను షార్ట్స్ అట్లా స్క్రోల్ చేస్తూ చూస్తాం కూడా అలేఖ్యా చిట్టి పికిల్స్ అనుకుంటా అంటున్నాను. సో ఫైనల్గా అయితే పెట్టేసుకున్నాను. ఒక్క టచ్ అప్ ఇస్తాను దీనికి, ఒక్క నిమిషం మాట్లాడి. ఇంకేం నేను యాడ్ చేయలేదు దీంట్లో, వాళ్ళు చూపించినట్టే యాడ్ చేశాను. ఒకవేళ పండితే మీరు కూడా ట్రై చేయొచ్చు, పండకపోతే అసలు ట్రై చేయకండి, ఎందుకంటే అన్నీ వేస్ట్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. నేను అదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు డౌటే ఉంది, నేను నమ్మను.
సరే ఏదో ఒకటి బోర్ కొడుతున్నాను పెట్టు. సో ఫైనల్ గాయస్ ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ చైన్ అయితే కడుక్కుంటాను. సో కడుక్కుంటాను ఒక్క నిమిషం. సో గాయస్ నేనైతే పెట్టుకున్న చెయ్యి అయితే ఇంత పండింది. ఒక నిమిషం. సో నేను ఇట్లా అయితే పెట్టుకున్నాను. అబ్బా నాకు 2 చేతులు ఖాళీగా లేదు. ఒక్క నిమిషం. సో గాయస్ నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మా మమ్మీ చేసినాక ఇలా పెట్టుకున్నాను. అండ్ నేను ఇలా ఈ చేయితో పెట్టుకున్నాను కదా, ఈ చేయి కలర్ అయితే ఇంతగానం బండింది నాకు. మేము వేసిన కుంకుమ కలర్లా వండింది. ఏమో నాకైతే ఇంకా నాకు నమ్మకం అయితే లేదు. బట్ ఆల్సో చూడాలి ఇంకా. విల్ సీ జస్ట్. సో నేను మా మమ్మీ తక్కువ చేసింది, కొంచెమే చేసింది. అండ్ ఇంతనే మిగిలింది ఇంకా కొంచెం. సో దీంట్లో వాటర్ యాడ్ చేయాలా అంటే చెయ్యకు అనేసి అంది. ఓకే చెయ్యకు అనేసి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చూసారు ఎంత బాగుందో, సూపర్ ఉంది. దీన్ని అయితే కొంచెం సేపు యూజ్ చేసేసి కట్టుకుంటాను. సో 1 మినిట్ మా మమ్మీకి చూపిస్తాను. సో మా మమ్మీకి చూపించినాను. మమ్మీ మనం ఏ కుంకుమతో అయితే వాడామో ఆ కుంకుమ కలర్ వచ్చింది అంటే, వచ్చిందా ఇంకా చూడు, ఇంకా కొంచెం పైన చూడు అనేసి అన్నదనమాట మా మమ్మీ. సో ఆ వీడియోలో తను వాష్ చేసుకున్నాక ఏం చెప్పిందంటే ఒక 2-3 డేస్ పాటు ఉంటుందంట ఇది. తను చెప్పింది 2-3 డేస్ పాటు ఉంటుందంట ఇది. ఏమో చూడాలి. సో రాలిపోతుంది, ఇది రాలిపోతుంది, ఏమో చూడాలి. సో ఇటు సరౌండింగ్స్లో అయితే రాలిపోయింది. మధ్యలో ఒకటి ఉందన్నమాట. అండ్ ఆల్రెడీ నేను అంటే పొద్దున ఇట్లా ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, నేను పొద్దున ఏంటంటే నా స్కెచ్ పెన్తో అలా గీక్కున్నాను అనమాట. ఉట్టిగానే ఊరగట్టి. నాకు మైదా కంటే నిజంగా చాలా ఇష్టం. సో అండ్ ఇలా పండింది. నాకు నమ్మకం లేదు దూరా. ఫస్ట్ అయితే నాకు నమ్మకం లేదు, ఎందుకంటే తమలపాకు కుంకుమ వేస్తే పండుతుందంట. నాకు నమ్మకం లేదు. ఆల్సో నేను ఎవరిని తక్కువ అంచనా వేయాలనుకోవట్లేదు. ఒకవేళ పండకపోతే అప్పుడు వేస్తాను తక్కువ అంచనా వేయాల్సింది. అప్పుడు వాళ్ళు ఫేక్ అంటే నేను ఫస్టే అన్నాను మమ్మీకి, మమ్మీ యూట్యూబ్ వాళ్ళు ఫేక్ చూపిస్తారు అంటే ట్రై చేసేద్దాం అనేసి అన్నదన్నమాట మమ్మీ. సర్లే ట్రై చేస్తా అంట చేయాలి అనేసి అన్నా. అది కూడా నాకు ఇంకా గోరింటాకు అంటే పిచ్చి కదా, నువ్వు పెట్టుకో అనేసి అంది. నేను పెట్టుకున్నాను. సర్లే అనేసి నేను పెట్టుకున్నాను. అక్కడ వెనకాల గ్రౌండ్లో అన్న వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో మాకు అన్ని ఇండిపెండెన్స్ హౌస్ ఉంటాయి. సో నేను మళ్ళీ ఇంకో లేయర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను పోతుంది అనేసి. ఏమో చూడాలి, పండుతుందేమో. సో అండ్ ఈరోజు పొద్దు నుంచి ఏం చేస్తున్నాను మీకంటే చెప్తాను. చేయి కడుక్కుంటున్నా.
పొద్దున్న నుంచి ఏం చేశాను అయితే మీకు చెప్తున్నాను. ఏం చేశానంటే పొద్దున్న లేచిన తర్వాత మా మమ్మీ చెప్పిన పనులని చేశాను, బ్రష్ చేశాను, స్నానం చేశాను. చేసిన తర్వాత ఇంకా మా డాడీ టిఫిన్ తెచ్చాడు, చేసాము. అండ్ అవసరం మా పెద్దనాన్న వచ్చాడు అనమాట. ఈరోజు ఇంటికి మా పెద్దనాన్న వచ్చాడు, మా రిలేటివ్స్కి. సో ఇంకా మా పెద్దనాన్నతో ఇంకా కొంచెం అలా టైం స్పెండ్ అయితే చేయాలి కదా. సో అట్లా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అలా సాయంత్రం అయిపోయింది. తిన్న తర్వాత ఇలా సాయంత్రం అయిపోయింది. అప్పటికే అయిపోయింది. ఇక 2-3 రీల్స్ అయితే చేశాను. ఎన్ని రీల్స్ వేసాను ఏమో 2-3 4 రీల్స్ చేశాను. చేసిన తర్వాత మా మమ్మీ ఫోన్, ఇది మా ఫోను, అది మా మమ్మీ ఫోను. మా మమ్మీ చూసుకుంటూ ఉంటే ఇది కనబడ్డది అంటే చేసింది నా పెట్టుకోనేది ఇలా. సో ఏమో స్మెల్ కుంకుమలాగా వస్తుంది, కుంకుమలాగా వస్తుంది స్మెల్. ఎందుకంటే దీంట్లో కుంకుమ యాడ్ చేసాం కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే తెలుసా, దీంట్లో అదే ఉంటుంది చూడండి దంచేది, దాంట్లో అనేది తమలపాకు అండ్ తర్వాత పసుపు, సిమెంట్, సున్నం అదేదో సున్నం అంట. ఆ సున్నం వేసేసుకున్న తర్వాత దంచాలి. దంచిన తర్వాత తమలపాకు రసం ఉంటుంది, ఒక జార్ పెట్టేసి ఇది పెట్టేసి పట్కర అంటారు దాన్ని, జార్ అనుకుంటాను నాకు తెలిసి. నెట్టలా ఉంటుంది చూడండి, అది పెట్టేసి దాని కింద బౌల్ పెట్టేయాలి. సో మనం చేసిన దాన్నేమో దాంట్లో పెట్టేసి ప్రెస్ చేయాలి. కింద అది వస్తుంది అనమాట, దాని జ్యూస్ వస్తుంది అనమాట. సో పైన మనం ఇట్లా పెట్టి ప్రెస్ చేసాం కదా, అది పడేసి జ్యూస్ ఉంచాలన్నమాట. సో ఆ జ్యూస్లో మీరు కుంకుమ యాడ్ చేసేసి మిక్స్ చేయాలి. అంటే కుంకుమ కలర్లో, అంటే నేను ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఆ కలర్లో మారేదాకా మిక్స్ చేసేసి పెట్టుకోవాలంట. వాళ్ళు అలా చూపించారు. నాకు పండితే మీరు కూడా ట్రై చేయమని చెప్తా. పండకపోతే మీరు ట్రై చేయకండి, ఓకేనా. సో గాయ్స్ చాలా బోర్ కొడుతుంది, అది ఎంతసేపు ఉంచుకోలేము. ఇది నేను పెట్టింది ఒక 2-3 మినిట్స్లో పెట్టేశాను. నేను 2-3 మినిట్స్ 5 మినిట్స్లోనో పెట్టేసిన. సో 5 మినిట్స్లో అంత పండిందంటే సో ఏమో నాకు ఒకసారి నమ్మబుద్ధి అవుతలే. ఇది పండిన తర్వాత నుంచి చూడాలి చూడాలి ఏమో నాకు తెలిసి చిన్నదానికి ఇంతనే పెట్టాను కదా, అందుకే వచ్చి బాగుంది. తంగి పర అయినా పర సందాతరా తంగి పర అయినా పర సాయినా పర. సో మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూద్దాము. నుంచి కనిపిస్తుంది చూద్దాం. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నా చిన్న ఆంటీలు ఉంటారు కదా, ఆంటీలు ముచ్చట్లు పెడుతున్నమాట. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఆడున్నాడు అక్కడ బిల్డింగ్ పైన, ఇద్దరు ఉన్నారనమాట, జువాన్స్ ఇంకా దుషాంత్ అని. బిల్డింగ్ పైన చూపిస్తా కండి, బిల్డింగ్ పైన మళ్ళీ ఇంకోటి వచ్చిండు, ముగ్గురు ఉన్నట్టుండ్రు. ఎవరు? యాపిల్ దుషాంత్ జువాన్స్ ముగ్గురు ఉన్నారు అక్కడ.
పింక్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ షర్ట్స్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు అక్కడ. జూమ్ చేసి చూపిద్దామంటే కెనాట్ జూమ్ అంటుంది అక్కడ. ఓకే, మా మమ్మీని అడగొస్తా తీసేయాలా అనేసి, ఒక నిమిషం. సో గాయస్, మా మమ్మీ అయితే తీసేసుకో అనేసి అన్నది. సో మనం తీసేసుకోవడానికి అయితే పోదాము. సో గాయస్, ఇక్కడైతే మాది ఒక ట్యాప్ ఉంటుంది. సో వాష్ చేసుకోవడానికి అయితే వచ్చాను. వాష్ చేశాక చూపిస్తాను. సో గాయస్, మీకు ఎలా పండిందో అయితే మీకు రివీల్ చేస్తాను. సో పైకి వెళ్దాం, అప్పుడు రివీల్ చేస్తాను. సో గాయస్, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మీరు పండింది అనుకుంటున్నారా, పండలేదు అనుకుంటున్నారా కామెంట్ చేయండి. ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఇక్కడ నేను పెట్టినంత ఇంత కూడా పండలేదు గాయస్. ఇక్కడ డిసప్పాయింటెడ్ అయ్యాం. నేను అందుకే నమ్మనని చెప్పాను. చూడండి, ఇది ఈ డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్ చూడండి. అసలు పెట్టినంత కూడా వండలేదు. ఇదైతే పూర్తిగా పోయింది. సో మీరైతే ట్రై చేయకండి. బోర్ కొడితే ఏదో ఒకటి ట్రై చేసేయండి ఇంకా. సో అసలు ట్రై చేయకండి, ఎందుకంటే అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇంకా వేస్ట్ టైం వేస్ట్, అన్నీ వేస్ట్. ఇక్కడ అనేది కొంచెం అలా పండింది. అంటే నా కలర్ ఇట్లా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ పండింది కావచ్చు కొంచెం. ఇక్కడ చూడండి, పారని పెట్టుకున్న నయ్యం గాయస్. దీనికంటే పారని పెట్టుకున్న నయ్యం. సో డిసప్పాయింటెడ్. ఇంకా నన్ను ఏం రాసుకుందాం అనుకున్నా. చాలు ఈ ఘోరం. అండ్ దట్ డెంట్ వర్క్. మీరైతే ట్రై చేయకండి, ముందే చెప్తున్నాను. వేస్ట్ అయినా పర్వాలేదు, పండకపోయినా పర్వాలేదు, మేము ట్రై చేస్తాము. టైం బోరు కొడుతుందని చేసుకోండి. ఎవరు చెప్పినా వినకపోతే చేసుకోండి. ఇదైతే పాడలేదు. అది ఎట్లా చూపించింది అంటే, తల్లి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు పాడాకు ఉంచిన తర్వాత బౌల్ తీసుకుని దాన్ని ఇట్ట ముంచింది, ఇట్ట కడిగింది. పోతలేదు, రెడ్ ఉంది. పార అని రాసుకున్నట్టు రెడ్గా ఉంది. నేను కూడా ట్రై చేస్తాను. మామూలు ట్రై చేసి అయిపోయింది. పన్నాను కూడా వండు. వేస్ట్ గాయస్, వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇదైనా 2-3 రోజులు ఇది ఒక రోజైనా ఉంటుందో లేదో. ఇట్లా కడిగితే పోతుంది కావచ్చు, అంతే పోతుంది. వేస్ట్ గాయస్, మీరైతే ట్రై చేయకండి. నేను ముందే అయిపోయినా, మీ ఇష్టం ఇక. సో ఇలా నా ఈవినింగ్ టైం అయితే గడిచేసింది. నా ఈవినింగ్ టైమ్ అండ్ మై షాడో ఈస్ గెట్టింగ్ ఎనీవే. సో నా ఈవినింగ్ టైం అయితే ఇలా గడిచేసింది. అండ్ దిస్ ఇస్ మై ఈవినింగ్ టైమ్ అండ్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి యూట్యూబ్ షార్ట్స్ని చూసేసి మీరు కూడా ఎప్పుడైనా మోసపోయారంటే కామెంట్ అయితే చేయండి. అండ్ అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్లో అంటే ప్రతి వాళ్ళు ఇలా చేయరు. కొంతమంది నిజాలు చెప్పేటోళ్ళు ఉంటారు, కొంతమంది నిజం చెప్పేటోళ్ళు ఉంటారు, కొంతమంది అబద్ధం చెప్పేటోళ్ళు ఉంటారు. అంటే వ్యూస్ కోసం ఇలా చేసేటోళ్ళు కూడా ఉంటారు. దాంట్లో ఈ వీడియో చెప్పిన ఒక అమ్మాయి అన్నమాట. నేను ముందే అనుకున్నా తమలపాకుతో ఏడ వండుతుంది. నేను ముందే అనుకున్నా, ఏం చేస్తాం. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ ఎవర్ పాసిబుల్. నాకు ఇంకా తిక్కలేసేసింది నాకు ఇంకా. సో అలా కొద్దిసేపు కొన్ని షార్ట్స్ చేసుకొని అయితే కిందికి వెళ్ళిపోతాను నేను. అండ్ మై బ్యాక్ సైడ్ వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ అ ఫేక్ ప్రోడక్ట్. అంటే కొంచెమే పండింది ఇది యాక్చువల్లీ డ్రై చేసేదాకా ఉంచుకోవాలి కదా. నేను డ్రై చేసేదాకానే ఉంచుకున్నాను. మీకు కూడా చూపించాను, ఇది ఆరిపోయింది. ఇట్లా రాలి కింద కూడా పడిపోతుంది. అందుకే నేను మా మమ్మీని అడిగితే తీసామని చెప్పింది. తీసేసినా కూడా. సో ఫేక్ ప్రోడక్ట్. కొంచెమే వండింది, పర్లేదు. మాకు కొంచెమే వండడం కావాలి అంటే పెట్టుకోండి. మీ కరివేపాకులే వేస్ట్, అదే మీ తమలపాకులే వేస్ట్.
అండ్ సో మెనీ గాయస్ విల్ నాట్ కీప్ దిస్ వన్, నాకు తెలుసు. అండ్ బ్యాక్ సైడ్ బాగా పండింది, మంచిగా పండింది బ్యాక్ సైడ్. దీనికైతే నేను ఒప్పుకున్నాను. ఫ్రంట్ సైడ్ చాలా లైట్గా పండిందండి. ఏదో కుంకుమ వాంటెడ్గా నేను ఏదో దానికి రాసుకున్నట్టుంది, పారాన్ని లేక కుంకుమ రాసుకున్నట్టుంది ఇది. ఫ్రంట్ సైడ్ చూడండి, ఆరెల్స్ పెయింటింగ్తో వేసుకున్నట్టుంది. పెయింటింగ్తో వేసుకున్నా కూడా ఎంత రెడ్గా ఉంటుందండి. ఇక్కడ చాలా రెడ్గా ఉంది ఇక్కడ. ఇదైతే నేను ఒప్పుకున్నాను, ఇది బాగుంది. అంటే వెనకాల సైడ్ బాగుంది, ముందటి సైడ్ బాగాలేదు. అండ్ మీరు చూసే ఉండవచ్చు, నేను ఇలా చేసుకుంటుంటే మంచిగా పండింది, అంటే ఊడిపోతూ అలా ఉంది. అండ్ ఈ ఫింగర్ ఇంత పండేసరికి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను పండుతుందేమో అనేసి. ఇది ఇంకా రాత్రిలోపు పోతుంది కావచ్చు. సో ఇంకా చీకటి పడబోతుంది. నేను యాక్చువల్లీ కొన్ని రీల్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా పైకి వచ్చినప్పుడల్లా కొన్ని రీల్స్ చేసుకుంటాను, అలా రీల్స్ చేసుకుంటాను నేనైతే ఇప్పుడు. సో అండ్ చీకటి పడే ముందే నా రీల్స్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. అండ్ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ దిస్ వన్. మీరు ఇలా మోసపోవద్దు అనేసి నేనైతే చెప్తున్నాను. అండ్ చాలామంది దీన్ని నమ్మేసి చేసేస్తారు, అంటే చాలామంది బిఫోరే చేసుంటారు, అది ఎప్పటిదో వీడియో అనుకుంటా, చాలామంది చేసేసి ఉంటారు దాన్ని. బట్ మీరు నమ్మకండి. ఈ తమలపాకులతో చేసింది అయితే మేము ట్రై చేసాము, ఇది అయితే నమ్మకండి. ఇక్కడ బాగుంది, చాలా బాగా వచ్చింది, ఇక్కడ మంచిగా వచ్చింది. ఇక్కడనే పండలే, ట్రై చేయకండి దీన్ని. బహుశా ఇక్కడ కూడా కుంకుమ వేయడం వల్ల పండింది కావచ్చు ఎక్కువ, ఇక్కడ పండలే. సో అండ్ దాని కింద అయితే ఎలా తెలుసా, కొంతమంది ఏమో పేపర్తో చేస్తారు, కొంతమంది దాంతో చేస్తారు, అదే చింతపండుతో చేస్తారు, అలా చేసి పెట్టారు. వాటిని నేను ట్రై చేయలేదు. వాటిని నేను ట్రై చేయలేదు. నేను చెప్పలేదు కదా అంటే అవి వర్కౌట్ అవుతుంది అని కాదు, నేను చెప్పలేదు కదా అంటే నేను ట్రై చేయలేదు అని అర్థం. నేను ట్రై చేయలేదు. అండ్ ఎవరో ఒకరు ట్రై చేసి ఉంటారు కదా, అడగని వాళ్ళని. అండ్ దిస్ ఈస్ ద వీస్ట్ అండ్ వర్స్ట్ ప్రోడక్ట్. ఇది బహుశా రాత్రి దాకా ఉంటుంది వచ్చి ఇదైనా కూడా. గాయస్ ప్రతిసారి నా ఫోన్ పడుతుంది. ఓకే, అండ్ సో ఈ కంటెంట్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక, అండ్ అంటే మీరు అడిగారో లేదు అంటే కొంతమంది అనుకుంటారు, సిస్టర్ వీడియో చూసిన, నేను చేసిన 100 సబ్స్క్రైబర్స్కి చేసిన షార్ట్ చూసినా, లేదంటే నా పార్టీ చూసినా కూడా చాలామంది అడుగుతారు, మీరు స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తారన్నారు, ఎప్పుడు చేస్తారు? మీ బర్త్డే అనేది May 10th వస్తుంది, స్క్రిప్టెడ్ వీడియో మీరు ఎప్పుడు చేస్తారని చాలామంది అడుగుతారేమో ఆర్ఎల్స్ అనుకుంటారు. సో నేను ముందే చెప్తున్నాను, నాకు అనేది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, నాకు 16th ఈవినింగ్ అయితే ఎగ్జామ్ అయిపోద్ది. యాక్చువల్లీ స్క్రిప్టెడ్ వీడియోస్ చేయడానికి నేను ఒక్కదాన్ని చాలను, మా అక్క కూడా కావాలి. సో నేను ఒక్కదాన్ని చేసుకోలేను. సో మా అక్కకి ఎగ్జామ్స్ 17th అయిపోతాయి, అంటే 3 days టు మై సిస్టర్, నాకు 2 days అనమాట. సో 18th నేను ప్లేయింగ్ విత్ మై సిస్టర్స్ వీడియోలో కూడా చెప్పాను లాస్ట్కి. ఒక నిమిషం, సీరియస్ టాపిక్ చెప్తుంటేనే ఇది పడిపోద్ది. సో ప్లేయింగ్ విత్ మై సిస్టర్ వీడియో చేసినప్పుడు కూడా నేను చెప్పాను లాస్ట్లో, 18th 19th 20 ఈ 3 days మధ్యలో నేను ఎప్పుడైనా 19th కానీ చేస్తాను, 18th కానీ చేస్తాను, 20కి కానీ చేస్తాను స్క్రిప్టెడ్ వీడియోస్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేసి నేను కింద పడిపోతున్నా ఇప్పటిదాకా ఫోన్ కింద. ఆ స్క్రిప్టెడ్కి సంబంధించి నేను ప్రిపేర్ చేసి దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి షూట్ చేయాలి, చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మా అక్క అసలే ఓపిక తక్కువది, అంటే దానికి ఎప్పుడు టీవీ ఉంటుంది, అంటే లైక్ ఇలా
వీడియోస్ చేయాడానికి ఒక్కొక్కసారి దానికి బుద్ధి పెడుతుంది. మళ్ళీ తర్వాత నేను ఎన్ని టేక్స్ తీసుకున్నానో అన్నీ చాలా వద్దు వద్దు అంటుంది అనమాట. మా అక్క అంటే 2 టేక్స్లో బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకా అయిపోతుంది. అండ్ ప్రేమలో తప్పులేదు ప్రేమలో అనే షార్ట్ అయితే చేశాను మా అక్కతోటి. ఆ ప్రేమలో వీడియోలో కూడా నేను దగ్గర 5 or 6 టేక్స్ తీసుకున్నాను. అన్ని టేక్స్ తీసుకుంటే మా అక్క ఏమో ఏంటి నువ్వు ఒక్కదాన్ని చేసుకున్నాను అసలు ఉండను అనేది అంది. ప్రతిసారి మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇద్దరం కలిసి ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. సో ఏమైతే తీరా నేను ఒక్కదాన్నే చేసుకోవడం అయ్యేది అలా ఉంటుంది అనమాట. నాకంటే షార్ట్స్ వీడియోస్ అందరూ చేస్తారు కదా, అలా చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. మళ్ళీ ఒక్కొక్కసారి ఇన్ని టేక్స్ తీసుకుంటుంటే నాకు కూడా బోర్డు కొట్టేసి తిక్క చేసేస్తాను అనమాట. దేకుడు నాకు కొంచెం వీడియో షార్ట్ అయితే నేను చేసినాను. దాంట్లో అయితే చాలా టేక్స్ అయితే వచ్చాయి. ఇంకా నాకు తిక్క వేసి ఇది లాస్ట్ అనుకొని చేసేసి పోస్ట్ చేసేస్తా. సో అండ్ నా కష్టానికి తగినంత వ్యూస్ అయితే రావట్లేదు. మా అక్కతో చేసినప్పుడు వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ నేను లైక్ పిక్చర్స్ పెట్టి చేసినప్పుడు కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను ఒక్కదాన్ని చేసినప్పుడు రావట్లేదు ఎందుకు అంతా. అండ్ కొన్ని వాటికి చాలా బాగా వచ్చాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ బహుశా దేవుడు ఇచ్చిన వరం కావచ్చు, అలా నాకు అయింది. నౌ 110 సబ్స్క్రైబర్స్ ఫర్ మీ. అండ్ ఇంకా చాలా ఉన్నాయి 200 సబ్స్క్రైబర్స్. నాకు 200 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్ నా బర్త్డేకి. అండ్ ఐ విల్ డూ సూన్ 18, 19, 20 డేట్స్లో నేను ఏ డేట్లో అన్నా 19th డేట్ కానీ 18th డేట్ కానీ 20 డేట్ కానీ కూడా నేను తప్పకుండా స్క్రిప్టెడ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకు మరి ఈ 3 days ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మా 17th నీకు ఎగ్జామ్స్ 16th ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, అంటే 17th మా అక్క ఎగ్జామ్స్ ఉన్నాయి, 17th మా అక్కకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మేము పార్టీ చేసుకోవాలి. డింగ్ నేను ఆల్రెడీ 16th పార్టీకి అయిపోతుంది అండ్ పార్టీ చేసుకుంటాను మా ఫ్రెండ్స్తో 16th. అండ్ మా అక్కకి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని మా అక్క కూడా పార్టీ చేసుకుంటుంది డిగ్ అని. దాంట్లో నేను కూడా జాయిన్ అయిపోతాను. సో అలా 2 days పోతుంది. అండ్ 18, 19, 20 అంటే ఇంకా మేము ఫ్రీ ఉంటాం అనమాట. అప్పుడు మళ్ళీ స్కూల్ రీఓపెన్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు. సో మేమైతే కంపల్సరీ చేస్తాం. ఇంకా స్కూల్ రీఓపెన్ ఉంటే చాలా పెద్ద టార్చర్, ఎందుకంటే మేము సాయంత్రం చేయాలి, అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు. సో ఆల్సో వీ విల్ డూ డెఫినెట్లీ అట్ 18, 19, 20 దాంట్లో స్క్రిప్టెడ్ వీడియో చేస్తాను. సో 18th రోజు అంటే స్క్రిప్ట్స్ అన్నీ తయారు చేసేసి పెట్టాలి అనమాట. నీకు ఈ రోల్ అని చెప్పేసి పెట్టేయాలి. అండ్ మాకు మధ్యలో నాకు ఈ రోల్ ఇస్తావా అంటుంది. సో వాటిని కూడా సెటప్